बोलो गोदा माता की ఎవరంటలేరు గోదా మాతా కి ఎవరు మాట్లాడుతున్నారు మైక్ లేదు నేను చెప్పేది అంటే ఎవరు సైలెంట్ గా మైక్ వాడద్దు लक्ष्मी नारायणाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः श्री जलवेन्द्रवती गोदादेव श्री श्रीनिवासवर ब्रह्मणे नमः श्री मनंद गरुड़ विश्वक्षेत्रमतवरिवादिभ्यो नमः श्री चंडाल द्वारपालकेभ्यो नमः श्री तेजवादिभ्यो नमः श्री भ्राजपराकालयाम ज्वराचार्यभ्यो नमः वासुभ्यो नमः पितृभ्यो नमः आचार्यभ्यो नमः सर्वेभ्यो श्री वैष्णवेभ्यो महाभागवतेभ्यो नमः अंदर కూడా కొన్ని అక్షంతలు తీసుకోండి अन्ने मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव ఒకసారి మనసులో తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. తల్లిదండ్రులు అంటే ఇద్దరు ఉంటారు, అత్త మామ కూడా తల్లిదండ్రులే. ఆ అక్షంతలు మీరు చేసుకున్నటువంటి ఆ పశువు ముద్దల మీద ఉంచండి. కలుషములోని నీళ్లను ఉంగరం వేలు ఆ నీళ్ళలో పెట్టి ఉంగరం వేలు పెట్టి కళ్ళ కదుకోండి. ఆచమ్య ప్రాణాయామ్య నేత్రాయ ఓం కృష్ణాయ నారాయణ మానవాయ మహ గోవిందాయ మహాకృష్ణే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః శ్రీదేశాయ నమః పద్మనాభాయ నమః పురుషోత్తమాయ నమః అదోక్షజాయ నమః మానసమాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అంటే కొన్ని అక్షరాలు తీసుకొని వాసన చూసి ఎడమ వైపు వేసుకోండి. కొన్ని అక్షంతలు తీసుకొని ఎడమ చేతులు పెట్టుకోండి. దాని మీద కుడి చేయి బోధించండి. కుడి కూడా నిలబెట్టుకోండి. కుడి సైడ్ శ్రీలంక ఇంటి పేరు, కుటుంబ సభ్యుల పేరు, మీ పిల్లల పేరు ఒకసారి మనసులో అందరూ కూడా అనుకోండి. నానా గోత్రం భవిష్య నానా నామధేయస్య సహ కుటుంబానాం సభాంతమానాం. ఆ నుంచి
చెప్పేటువంటి సంకల్పాలు అనండి. మమ సహ కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ఆనంద అభి వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ వ్యాపారేణ వ్యవహారేణ ఆనుకూల్యత సిద్ధ్యర్థం అఖండ సౌభాగ్య అభి వృద్ధ్యర్థం మమ సంతానస్య ఉన్నత స్థాన ఫల వ్యాప్తి అర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం పరిపూర్ణ శ్రీ మహాలక్ష్మి దేవత ఉద్దిశ్య శ్రీ మహాలక్ష్మి దేవత ప్రీత్యర్థం మార్గశీర్ష అమావాస్య శుక్రవార సందర్భే సాయంకాల సమయే యథాశక్తి సామూహిక కుంకుమార్చన పూజన ఆచార్య శ్రీముఖేన కరిష్యే ఇది సంకల్ప్య. ఒకసారి మనసులో మీ కోరికను అమ్మవారికి చెప్పుకొని అక్షంతలు మళ్ళీ ఆ పసుపు ముందు మీదే ఉంచండి. దగ్గరగా పెట్టుకోండి. ఆ కలశం చెంబు మీద చేతులు బోర్లించండి. కలశం చేస్తూ కంటే సుస్మాస్త మోదేక ప్రసోపరమధ్యమాత్మనాంత కుక్షౌ సుసారా సంపది సుందర దస్వేద యజుర్వేద శ్యామ వేద పతిమన అంకైక సైతాకం సమాత్ర గంగే విదేవ గోదావరి సరస్వతి సర్వదే సుఖాయే దినే సంగీకురు అకాంత వివరణాయ నమః సకలముత్సాతే గంధముత్సే కర్షణాధ్యక్ష. ఆ కలశంలో కొన్ని అక్షంతలు వేసి కలశానికి అలంకరణ చేసుకుంటామా. పూర్వే ఋగ్వేదపురుషమావాయామి దక్షిణే యజుర్వేదపురుషమావాయామి పశ్చిమే సామవేదపురుషమావాయామి ఉత్తరే అధర్వపురుషమావాయామి మధ్యే అపామదేవర్ణాయ నమః సర్వపురుషాస్తే గంధపురుషే క్షణికం ఆగోహ సర్వపురుషాభూతాత్యామః సంప్రాణాభరణాలు బ్రహ్మాచారం గరుడుశ్రామో యజుర్శ్రమ సత్యమామ ధర్మదేవత ఆగభూర్వస్వరాభూర్వచాన్య నమః. ఇప్పుడు గణపతి కొరకు తయారు చేసినటువంటి యుద్ధం మీద గణపతి ఆవాహన జరుగుతుంది. అందరూ కూడా అక్షంతలు పట్టుకోండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహేకం కవీనాపవస్త్రవస్సువం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదవిశీలగాధరం శకుచినాన్యమే పరివోదంతే सा विश्वक्षेणानयन्ति योऽस्मान्वेश्वरन्ति स्मः सा विश्वक्षेणामुषदाहवे तत्पुरुषायुक्तये ఏకరత్నాధిపందశాంతప్రచోదయాదో. అక్షంతలు అక్కడ గణపతి మీద వేసి నమస్కారం చేసుకోండి. ధ్యాయామి ధ్యానంతమస్యామి ఆవాహనామి అసమేంద్రి గణరత్నాధిపరాయణో దేవో गौरी मावायामि गौरी मावायामि गौरी मावायामि स्वाहा गौरी मावायामि स्थापया पूजया अभिवृद्धि करोमि आवाहनामि देवताभ्यः ध्यायामि जनसत्यामि आवाहनादक्षिणां समर्पयामि. కలిశంలోని నీళ్ళని పుష్పంతోటి కొద్దిగా గణపతి మీద అమ్మవారి మీద కొద్దిగా చల్లండి. అష్టైశ్వర్యం పాదాలుపాద్యం ముఖే ఆచమయం సమర్పయామి. ఔపచారికేణ స్నానం సమర్పయామి. మహేరణాయ దక్షిణేయమశ్యోతోర్ధః తస్యవాదినేన విధిరోమాతరః తస్మాదర్పణామవః యశస్యాధిపదాభోజనేయాచనాస్నాంతప్యర్థానాంతశుద్ధ ఆచమనీం సమర్పయామి. గణాధిపతి దేవతాభ్యో నమః. వస్త్రాస్త్రస్నానే ఉభయస్నానే యజ్ఞోపజాస్నానే అక్షాన్ సమర్పయామి. వస్త్రం ఉంటే వస్త్రం సమర్పించండి. లేకపోతే
ఒక్కరు ఆ గణపతి పూజలో అమ్మవారిని సమర్పించండి. పుష్పై పూజయామి పుష్పాన్నించండి. ఓం శ్రీమదే ఒకటే అగరబత్తి వెలిగించి చూసి మళ్ళీ అగరబత్తిని ఆ నూనెలో ఉంచండి. ఎందుకంటే ఆ పొగ అందరి మనకు చూసిన వెంటనే ఆ నూనెలో ఉంచండి. ఓం ఓం ధాన శివాసం విద్యాపతి శివానారాయణ కవి ఉత్తమరాజు జనానాథమాత్రం జయజగదేవా భూమాత్రామయామి ఏకాగ్ర దీపం పరిశుయామి. తర్వాత దీపాన్ని చూపించండి. ఏకజ్ఞాన వేదోపక్షం నిర్మమా అదో విశ్వక్షమానః నిరంజనచోదస దుఃఖనివారణ శుద్ధ ఆచరణీయమయామి జనాదేవతాభ్యో నమః. ఇచ్చిన ఆ పన్ను మీద ఒక పన్నుని నైవేద్యం పెట్టండి. దేవస్థ పునరేభ్యాం ఆ పండు మీద కొద్దిగా నీళ్ళు చల్లండి. పరోక్షాపరి శిక్ష అంశత సతుంజ ప్రజార్దో స్వాహ ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ మధ్య మధ్య ఉత్తరాదోషం అస్తౌ పాదౌ ప్రక్షాళన సమర్పయామి. ఇప్పుడు హారతి చూపించండి అమ్మవారికి గణపతికి. ఓం మానోగ్యం సేజాతవేదో గామశ్వం పురుషం జగద అభిభ్రతజ్ఞాగయశ్రియామా పరిపాదయ. మంగళాచార్య గురుకుని సర్వచూర్వేరాచార్య సకృతాయాస్తు మంగళం. హారతి చుట్టూ నీళ్ళిప్పండి. జలేన ఆత్మప్రక్షణ పుష్పేణ దేవం అస్తేనా ప్రక్షాన్ నే ప్రక్షాన్ ధారయామి. ఆ హారతి కింద పెట్టేసుకొని హారతికి నమస్కారం చేసుకోండి. నమస్కారోమి అనయా ధ్యాన ఆవానాది చను సమచరాన గణాంబిక దేవతాభ్యో నమః. సుప్రీత సుందరో భవతు ఉత్తరే శుభకర్ణ విగ్రహత ఉత్తరే శుభకర్ణ విఘ్నమస్తు తత్పురుషాయ విద్మహే వేతరస్సాయ కర్ణశాంత ప్రచోదయాత్ మహాదేవ్యై విద్మహే సర్వసిద్ధై ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్. అక్షంతలు తీసుకొని అనండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాంబిక పూజితం మయాదేవ పరిపూర్ణం పదస్తుతే అనేన యథా సంకల్పిత గణాంబిక పూజనేన సర్వం గణాంబిక దేవత దివ్య చరణ అరవింద అర్పణమస్తు. महालक्ष्मी
వస్త్రాస్థానే అక్షరాన్ని సమర్పయామి. అక్షతలు అమ్మవారు సమర్పించండి. ఓం భద్రాన్ని వినోదాల దాని కూడా చిత్రమంత్ర వసంగః అవాహన సంపుదాన్ని విక్రయణాన్ని చేయండి. అదేవిధంగా అమ్మవారికి పసుపు కుంకుమను సమర్పించండి. ఆంధ్రాన్ని ప్రజలు కూడా నియమాలు యావత్నై లక్ష్మీ జాతకలో ఉన్నాల నారాయణ దేవాలయ సందాల ప్రచోదయాయ పుష్పాన్ని సమర్పించండి. పుష్పై పూజయామి. యోగాన్ని స్వామ్యేన పుష్పవాన్ గజావాన్ పుష్పవాన్ భవతి. చంద్రమావాన్ పుష్పవాన్ గజావాన్ పుష్పవాన్ భవతి. పుష్పై పూజయామి. సముద్రవసనాయ వసనాభాసాయ బ్రహ్మాండ జన్మేకలాయ పంచవక్తాయ దశభుజాయ శుద్ధ స్వర సంజ్ఞేవాయ యువరక్తాయ కృష్ణాన్మ సీతాన్మ బీదాన్మ సర్వవర్ణాన్మ నిరీశ్వరాన్మ కాళికాన్మ చక్రికాన్మ దేవ్యాన్మ సత్యాన్మ వృకస్యాన్మ సర్వజ్ఞాన్మ వాణిజ్ఞాన్మ నార్యన్మ దేశాన్మ సరేశ్వరాన్మ విశ్వం ప్రధనాన్మ కర్త్యన్మ కరారకర విభంజన్మ సంచారాదివాజోత్సవ కళాకాశాన్మ నివేశకాన్మ ఉర్వ్యాన్మ కాత్యాయన్మ శుభ్రాన్మ సంసారదాన్యన్మ కపిలాన్మ విలీకాన్మ అశోకాన్మ మల్లికాన్మ ఓమికాన్మ దీర్ఘాన్మ నదికాన్మ శాంతాన్మ భద్రకాన్మ భయబంధికాన్మ కౌశిక్యాన్మ వైదిక్యాన్మ దేవ్యైవ సౌజ్యన్మ రూపాధికాన్మ దివాన్మ దిగ్రస్థాన్మ వైపాకన్మ కటాన్మ భవాని జయన్మ సౌమ్యర్చనామ ఆదిత దుర్గాన్మ దుర్గ ప్రవిధాన దుర్గాన్మ వేదాన ఉదయన్మ ప్రజ్ఞాన ధారణాన్మ నాంద్యం సుదేవ సుదేవ దుర్దేవ గంగాన్మ భూదేవ విష్ణుదేవ వాయుజ్ఞాన లభ్యేన వ్యాఖ్యాన మాయాన్మ కులమాయ ప్రవచన మోహిన్య మాహిత్యేన మాహిత్యేన దివాయ మహిత్వ దుర్గాన్మ వస్త్రాయ నిరుక్తాన బ్రహ్మ యోగస్థాన ఇనాన నిరుక్తాన బ్రహ్మ యోగ జ్ఞానాన్న సంజ్ఞాన యోగ జ్ఞానాయ చక్రీయామ భక్తి జన్మ భక్తి భవనాన సర్వజన మాత సర్వోన
जगत जगत्रे नमः ओम पंचकर्म पुरुषकर्मवादी नमः आभकाराय नमः ओम सर्वकामसात्रिय मात्रादज कृष्णविदिकाय ये विद्याय नमः कालचक्र नामान्य चिन्ह किनरि गुणके नामलिका वाजुलकाराय मदरण्य दुरागा वार्षिक नमः कालचक्र भक्तारामान्य नमः अंतर्वराय चिराय नमः लक्ष्मण जरामनाय नमः श्रीरचिताम वादाय नमः सुदाम नमः सेवा नमः नमः अष्टादश राजा विरुद्धाय नमः दुर्गतिना जिना नमः सत्याम नमः जातका नमः प्रवर्ति में धन्यवाद रूपायन धन्यवाद सम्मान कैवल्य मधुर पुण्यात्मा कैवल्य ज्ञान लक्षण ब्रह्म संपत्ति के रूपायन ब्रह्म संपत्ति कार्यज्ञान वारुण्यन वारुणाराभ्यान सर्वकर्म प्रवृत्तिज्ञान एकाग्रवराम हिताम सर्व सर्वदारिद्र्य बन्धिज्ञान पाषाण विधान विधान दिव्यान वेना वाक्यश सूत्रप्रजन्म एकमुद्र त्रैमुद्रम एक मधुकैटभ बन्धिज्ञान सांख्यान सांख्योत्यान ज्वालायन ज्वलन्ते नमः ओम नाम रूपिज्ञान जागत्यन सर्वसंपत्तिन सुचितान जेतदाज्ञान कमलाज्ञान महाद्रंशान भुकिले गुणानान सर्ववातान सुवातान बुद्धत्यै नमः ओम अक्षय वर्षके नमः चंद्र गणपतिष्ठान कर्माचन कर्णाचन शक्तिमति नमः महापुरुषान कर्क जन्म धरानाचन नमः ओम शिल्प वैद्य रुद्रदान सर्वसमत्रवाजिन्ये नमः ओम अतिज्ञान कलाकारान सूत्रवाजिन वचनान वेदांत सर्ववेद संपत्तेन सर्वजात मातृगाय नमः अकारादि चकारांत सर्व वर्णाक्षराय नमः सर्वरत्न सदानंदन तारज्ञान सदाशिवन सर्वज्ञान सर्वजन के जरूपगान उत्तर अक्षर योगादियन दादुप्यगणना कुलान एक रूपानान तस्मै दुरुबान मातादाकृत जन्म समासादिकाराय विभक्तिनाथकान साकरन सोदाकरन जीवत्तांग आग्नेय नमः प्रतिभाय महात्याय महावायुयाय नमः केदाय नमः सत्यज्ञानात्मकाय नंदनाय नमः सत्यज्ञानात्मकाय नमः ओम ब्रह्मण्य नमः ब्रह्मणे नमः सनातन विद्यावान नमः माया प्रभुदेव नमः सर्वविज्ञान संज्ञान धराय जन्म चित्तक्रिय विज्ञान कारुणाय नमः महामाया नमः हरिजय नमः रवज्ञाय नमः विराज नमः स्वाहा सुदान 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 हरिरूपाय नमः सुवतिकाय नमः जीवपिता द्वया विद्यान नित्या निजस्वरूपिज्ञान वैराजमान संचारान सर्वसत्पदं धर्मज्ञान दानान्तर्य नमः पुराज्ञान नमः वाहन भवन ज्ञान नमः तरिकाल ज्ञान संतवे नमः श्रीकार ज्ञान नमः नारायण ज्ञान नमः सुदेव ज्ञान नमः दातु रूपाय नमः त्रिविक्रम महाराज ज्ञान ज्ञान नमः देवनाथ ज्ञान 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 को यो येम ब्रह्म सूर्य ज्ञान नमः असंख्य पदार्थांत स्वर व्यंजन वैकर्य नमः काशर प्रवाचन देव ज्ञान जरवान जन्म ज्ञान रात्रिदाय नमः सोनदाय नमः गंगा नमः पंचाक्षर नमः पंचसमय नमः सुप्रजाता नमः सुईराम सुपूजान सुपदेव शिवानंदान शिवान सुप्रभात नमः लक्ष्य बिदाना नमः आत्मतम जीवकान समुद्र व्योम मध्यस्थान व्योम बिंदु सपाजन सोपाजन जीवान जन्म सारा सारा विका दुष्ण देवयादि उपचंगार भारत जन्म भारत दुष्ण नाग ब्रह्मा मयूर सत्यम वैद्य ब्रह्माण वैद्य नमः मंजलिका इलास्नान बिना प्रकरण संत सुवाय बात अधिकामी नमः ज्ञान नमः नारायण संज्ञान भगवत ज्ञान ज्ञान नाम नाम जलानाय नमः वैद्य ज्ञान ज्ञान वरणासी न वार ज्ञान नमः आजल ज्ञान जगत संज्ञान समाज
सर्वदया ब्रह्म संतत ब्रह्मेदारि पदस्ति एवं व्यावतामावाक्यमाक्षोभ्य विक्रमाणां वेदानां समन्वयानां वेदानां वददायनां दिश्रे दवला प्राप्तिसारणां दिश्रे दवला प्राप्तिमलायनां श्रीमन्त्रवाक्यं विद्यां लिंगावा कारुण्यमा श्रीविद्या यवा संतचामा आयु मरीं मरीं विद्यावाक्यमा ब्रह्मकुमार विक्रमाणा विश्वदेवतेन दीपवार्तेन समंगला देवदाना श्री षोडशानि विद्यानां श्रीयन्ना प्रवाक्यं समंगलंगा मातृ रविवारं प्रवाक्यं जनिन्येन वागो त्रयंबकाय गौरीको नारायणाय नमः समस्त परिवाराय सर्वदिव्यमंगल विग्रहाय श्रीमते नारायणाय नमः अंदर కూడా అనండి ఓం ఓం శ్రీదేవ్యై నమః శ్రీదేవ్యై నమః ఓం శ్రీ భూదేవ్యై నమః శ్రీదేవ్యై నమః ఓం శ్రీ నీలాదేవ్యై నమః శ్రీనీలాదేవ్యై నమః ఓం ఓం అనంతాయ నమః అనంతాయ నమః ఓం గరుడాయ నమః గరుడాయ నమః ఓం విశ్వక్షేణాయ నమః విశ్వక్షేణాయ నమః ఓం స్వాచార్యేభ్యో నమః స్వాచార్యేభ్యో నమః ఓం పూర్వాచార్యేభ్యో నమః పూర్వాచార్యేభ్యో నమః ఓం సమస్త సమస్త పరివారాయ పరివారాయ సర్వ సర్వ దివ్య దివ్య మంగళ మంగళ విగ్రహాయ విగ్రహాయ శ్రీమతే శ్రీమతే నారాయణాయ నారాయణాయ నమః అదే అగరబత్తి వెలిగించి దీపం గురించి మళ్ళీ తనకి ఆదేశించి కవిగుం సంరాజ్ఞనానమాత్రం జనయత్తదేవాః శ్రీ మహాలక్ష్మి దేవతాభ్యో నమః. ఒక్కడే వెలిగించండి, మళ్ళీ అది తీసేసేయండి. తర్వాత దీపాన్ని వెలిగించండి. ఉద్దేశ్యేభ్యభ్యాగలేదో భగ్న నిరజన మమావతో సమశ్కరావః జీవనం చ దిశోదశ. ఇప్పుడు ఇంకొక పండు మీ దగ్గర ఉంది కదమ్మా, అది నైవేద్యం పెట్టండి. కదలీఫలం నివేదయామి. ఆ పండు మీద కొద్దిగా నీళ్ళు చల్లండి. ప్రోక్ష పరిశిక్ష అంశతః తత్తుచ్యవచనామే ప్రాణాయ స్వాహ పానాయ స్వాహ ధ్యానాయ స్వాహ దానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య వాణి మూడు సార్లు దీవించుకుంటూ పక్కపోయండి. మధ్య మధ్య వాణి ఉత్తరాభుజం హస్తౌ పాదౌ చక్రాన్ సమర్పయామి. హారతి పట్టుకోండి. హారతి వారండి. మనకి
క్షీరాలకే మరుదు కనకలోకమాతయట దయమై మరుదు ఘనశాంతి కూతురట గంభీరాలకే మరుదు కనకలోకమాతయట దయమై మరుదు జలజని వాసినియట సలగనమే మరుదు జలజని వాసినియట సలగనమే మరుదు కులది మీరా ఈ చూడి కుడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ చూడున్నది పతి చూడి కుడుతనాచారి శోభాని 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 అమరవందికయట అటే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదున్నది ప్రతి చూడి కొడుతనాచారి శోభాని 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 సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చెను తల్లి వరలక్ష్మి వచ్చెను తల్లి వరలక్ష్మి ధనలక్ష్మి సంప్రాణలక్ష్మి సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చెను తల్లి వరలక్ష్మి వచ్చెను తల్లి వరలక్ష్మి పచ్చని కళ్ళలు కాజల్లే ఉపవాసనలో పాల్గొన్న వారికి ఎల్లనొక్కడి ప్రత్యేకంగా ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ మన కొడగిరి నరేష్ గారు అంటే ఇది నేను తీసుకొచ్చింది నేనే. రామానుజాచార్యులు ఆయన దేశ సంచారణ చేసుకుంటాడు. తెలుసా రామానుజాచార్యులు ఎవరో? వెంకటేశ్వర స్వామికి గురువు ఆయన. అది సారగ్రామం అనుకుంటాడు ఆ ఊరు, నాకు ఐడియా వస్తలేదు. ఆ ఊరిలో ఆయన పాద ముద్రలు ఉంటాయి. ఆయన యొక్క పాద ముద్రలు అక్కడ ఉంటాయి. అక్కడ 3000 సంవత్సరాల కిందటి యోగా నరసింహస్వామి ఉంటాడు అక్కడ. అంటే నేను దర్శనం చేసుకునే దానికి వెళ్ళినాను. మేల్కోట నుంచి 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ ఆ స్వామివారి యొక్క పాదుకలను అక్కడ ఫోటో తీసుకొని, ఎందుకంటే అందరికీ ఆ పాదుకలు దగ్గర ఉంటే, ఆచార్యుల యొక్క కృప ఉంటే భగవంతుడి కృప ఆటోమేటిక్గా వస్తుంది. మనకు కావాల్సింది ఎవరి? ఆచార్యుల యొక్క కృప ఉండాలి. ఆయన కరుణ ఉంటే చాలు, భగవంతుడు ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాడట. కనుక మీ అందరికీ కూడా ఆ ఆచార్యుల కృప ఉండాలని చెప్పేసి ఈ ఫోటోను మీకు ఇస్తున్నాను. ఇది మీరు జాగ్రత్తగా దేవుడి రూమ్లో పెట్టుకుంటే ఆ ఆచార్యుల యొక్క పరిపూర్ణ కృప మీ మీద ఉంటుంది. అందరూ కూడా
పాదుకలు ఇంతే ఉంటాయన్నమాట, కాళ్ళు అంత పొడుగు ఉంటాయన్నమాట. పూజ ఆదాయ పార్థివ ఇష్టకామ్యార్థ పునః ఆగమనాయ చ. అభ్యంతరంగా అమ్మవారి దగ్గర వచ్చి ఆ ప్లేట్ని ఒకసారి కదపండి. యజ్ఞనజ్ఞం తదేవాతాంతర్వాణ జమాన్యా సందేహనాత్మేమాన సందే ఇతర భూమే సాధ్యాసం దేవాహ శోధనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఇప్పుడు మీకు అమ్మవారిని మీకు ఊట్లో పెడతాను. తర్వాత ఆశీర్వచనం కాగానే అమ్మవారి పలకేసి ఒక 4 ప్రదక్షిణ అవుతుంది. కాగానే తీర్థ ప్రసాదము ఇవ్వబడుతుంది. దేశమన్నారు ఈరోజు మన ఆంట గోష్ఠి సభ్యురాలు, మన కుటుంబ సభ్యురాలు మేడి లావణ్య జన్మదినం. అందరికి తీర్పముగా చేస్తారు. ఇప్పుడు కదా అది అందరు కూడా పల్లాండు పల్లాండు అనండి. పల్లాండు అంటే ఏంటో తెలుసా? ఈ హట్టి మధ్యలు కాదు, స్వామివారు ఏది చెప్పారన్నా కానీ పల్లాండు అని చెప్పని చెప్తారు. పల్లాండు అంటే పరమాత్మకి దిష్టి తగలకుండా ఆ ఆచార్యులు ఒక పాట రాస్తారన్నమాట. కనుక ఎవరికి పెళ్లి రోజైనా పుట్టినరోజైనా ఏదైనా పర్వాలేదు, పల్లాండు అనాలి. అంటే మీకు భగవంతుడి యొక్క ఆచార్యుల యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు ఉంటాయి అని. కనుక మనం అందరం కూడా ఏమని చెప్పాలి? పల్లాండు. అయ్యగారు